ఇది గుర్తు తీసుకొచ్చిందండి. ఇది ఒక చంద్రముఖి సినిమా రేంజ్ లో స్టార్ట్ అవుతుంది, ఒక అపరిచితుడు సినిమాలో లెవెల్ లో కూడా ఎండ్ అవుతుంది సినిమా. సో ఇందులో ఏంటంటే మొదట కూడా ఈ యొక్క ఎవరైతే ఫ్యాంటసీ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారో, హర్రర్ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మొదట కూడా మర్డర్లు అనేవి జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా బాగా ఇంట్రెస్ట్ అనేది మనకు పెరుగుతుంది, ఎవరు చేస్తున్నారు తెలుసుకోవాలని. కానీ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా మొత్తం మారిపోతుంది. అందులో ఏంటంటే ఒక అజయ్ గారు అద్భుతంగా కూడా నటించారు. ఆయనకు ఉండేటువంటి ఒక పెద్ద రకమైనటువంటి ఒక డిసీజ్ వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఆ డిసీజ్ వల్ల ఆయన ఇబ్బంది పడుతూ తను గమనించిన విషయం ఏంటంటే చాలా మంది నైతిక విలువలు లేనటువంటి మహిళలు, నైతిక విలువలు లేనటువంటి కొందరిని చూస్తాడు. అప్పటి నుంచి కూడా అతను అధర్మంతో ఎవరైతే ఉంటారో, మోరల్ వాల్యూస్ పాటించని వాళ్ళందరినీ కూడా అతను మర్డర్ కూడా చేసేస్తుంటాడు. ఈ విధంగా కూడా చేస్తూ అతను ఒక అపరిచితుల్లాగా తయారవుతాడు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఇక చివరిలో కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారండి. ఇందులో ఏంటంటే అమ్మవారు కూడా వచ్చేసి ఒక దుష్టశక్తి ఎవరైతే వాళ్ళని చంపేస్తాను మరి చివరిలో. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పేసి, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంలో కూడా అమ్మవారి కూడా మూడుపులు అనేటువంటి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా మటుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు అయితే మటుకు ఖచ్చితంగా చూడాలి.